హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షగారి వంటగది. నా వీడియోస్ లేట్ అయింది ఫ్రెండ్స్. అందరు కామెంట్లు అడుగుతున్నారు ఎందుకు లాంగ్ వీడియోస్ పెడతలేరని. నాకు కొద్దిగా జ్వరం ఉంది, అందుకోసం లాంగ్ వీడియోస్ పెట్టలేదు. అందు గురించి లేట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పటి నుంచి డైలీ పెడతాను నేను. చూడండి, ఈరోజు ఇంట్లోనే మిర్చి బజ్జీ చేశాను. వేడి వేడి కావాల్సిన ఐటెం: కొద్దిగా కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు గుజ్జు, 1/2 కిలో మిర్చీలు, దొడ్డు మిర్చీలు, 1/2 కిలో బేసన్ అంటే శనగపిండి. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, చింతపండు గుజ్జు మొత్తం వేసేసి చూడండి, ఇట్లా మిక్సీలో గ్రైండర్ చేసేసి చట్నీ లాగా చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. తిక్కుగా ఉండాలి, ఇది పల్చగా ఉంటే రాదు. చూడండి, ఒక పెద్ద గిన్నె తీసుకొని శనగపిండి ఉంటుంది కదా, 1/2 కిలో శనగపిండిది పెద్ద గిన్నెలో తీసుకొని కొద్దిగా 1 స్పూన్ సాల్టు, చిన్న స్పూన్ అల్లం పేస్ట్ ఎక్కువ వేయద్దు, చిన్న స్పూను పసుపు, ఒక చాయ్ చెంచా ఉంటుంది కదా అంతా మిర్చి పౌడర్. ఇంట్లో ఉంటే అన్నం తినే సోడా ఉంటుంది కదా, మిర్చి బజ్జీలలో వేస్తుంది, కొద్దిగా వేయండి, లేకున్నా సరిపోతుంది. ఉప్పు కారం వేసినా కానీ టేస్టీ వస్తుంది మిర్చి పౌడర్. ఇది పిండి అన్నది ఒక 1/2 అవర్ మంచిగా కొద్దిగా వాటర్ వేసుకుంటా. చూడండి, నేను ఎలా కలుపుతున్నాను. చాలా పల్చగా రావద్దు, ఇది చూసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలి. చూడండి, చాలా థిక్గా ఉండాలి. పల్చగా ఉంటే మిర్చి ఉంది కదా దాంట్లో వదిలేస్తుంది మొత్తం, మిర్చీలు రావు. చిక్కగా ఉంటే మిర్చికి పట్టుకుంటుంది. అది చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటా. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నా, చేత్తోనైతే మంచిగా వస్తుంది. మంచిగా మిక్స్ చేయాలి, కొద్దిగా వాటర్ వేసుకుంటా కలపాలి. ఇట్లా జారాల. పల్చగా ఉంటే మిర్చీలు రావు, అదొక్కటి చూసుకోవాలి. దీంట్లో వాటర్ చూసుకుంటే వేయాలి. ఇట్లా మంచిగా కలిపేసి ఒక 10 మినిట్స్ మంచిగా కలిపించేసి మొత్తం గిన్నె అంతా నీట్గా వేసుకొని దాని మీద చిన్నది ఏదన్నా మూత ఉన్న డక్కన అనేది పెట్టేసి పక్కకు పెట్టాలి. ఆ తర్వాత గ్యాస్ పైన ఒక గిన్నె అన్న కడాయి అన్న పెట్టేసి సిమ్లో పెట్టాలి. ఆయిల్ వేడైతే ఉంటుంది. తర్వాత చూడండి, ఊరు నుంచి మా ఆడబిడ్డ సెలవులు కదా, మా ఆడబిడ్డ వచ్చింది. ఆమె మిర్చీలన్నీ తీసేసి చూడండి ఇట్లా చాకుతో తీసేసి గింజలన్నీ తీసి నాకు ఒక్కొక్కటి ఇస్తుంది. నేను చట్నీ నింపేస్తా. ఇద్దరు ఉంటే తొందరగా అయిపోతుంది, ఒకరున్నా కానీ చేయొచ్చు. హాలిడేస్ ఉన్నాయి కదా, మా ఆడబిడ్డ వచ్చింది ఇంట్లో. చూడండి, ఒక్కొక్కటి ఇట్లా చాకుతో ఘాట్లు పెట్టేసి గింజలన్నీ తీసేయాలి. గింజలు తీస్తేనే మిర్చి అన్నది టేస్టీగా ఉంటుంది, లేకుంటే బాగా మిర్చి అయిపోతుంది. అది చిన్నపిల్లలు తినలేరు. గింజలు తీసేసి చట్నీ నింపాలి, అట్లనే నింపద్దు. మంచిగా ఫ్రెష్గా కడిగేసి ఒక క్లాత్ ఉంటుంది బట్టతో మంచిగా తుడిచేసి చూడండి గింజలన్నీ తీసేసి ఇట్లా చట్నీ నింపాలి. ఫుల్గా నింపాలా, కొంచెం పెట్టద్దు. ఇక్కడ గ్యాస్ పైన ఆయిల్ వేడి అవుతుంటుంది కదా, అప్పుడు మొత్తం ఒక్కొక్కటి మంచిగా ప్లేట్లో వేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాను, మంచిగా ఫుల్గా నింపాలి. చట్నీ అంతా నింపుకొని పెట్టుకున్న తర్వాత శనగపిండి కలపాలి. ఇప్పుడే వేయద్దు పిండిలో. అన్ని మిర్చీలు రెడీ చేసిన తర్వాత మిర్చీలు వేయాలి. పిండి ఉంటుంది కదా, పిండిలో డిప్ చేయాలి. ముందుగా వేయద్దు, ఎందుకంటే అది మాడిపోతుంది. అన్నీ మంచిగా రెడీ చేసుకున్న తర్వాత ప్లేట్లో ముందు బజ్జీలు వేయాలి. ఒక్కొక్కటి అన్నీ మంచిగా పేస్ట్ అంతా నింపిన తర్వాత మిర్చీలలో చూడండి ఎలా చేస్తున్నాను. 1/2 కిలో మిర్చీలలో సరిపోతుంది ఇంత. చూడండి, 1/2 అవర్ నానాలి. ఎప్పుడైనా శనగపిండి నానితేనే మిరపకాయలన్నీ టేస్ట్గా వస్తాయి.
మంచిగా వేడవుతుంది నూనె. నూనె వేడైన తర్వాతనే మిర్చిలు వేయాలి. నూనె పచ్చిగున్నప్పుడు వేయద్దు. చూడండి ఎట్లా వేస్తున్నాను. అట్లా మంచిగా నూనె అంతా వేడైన తర్వాత 2 వస్తే 2, 4 వస్తే 4 మంచిగా వేయాలి. మంచిగా ఒక సైడ్ మంచిగా రెడ్ కలర్ అయిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ వేయాలి. ఇట్లా మెల్లమెల్లగా తీయాలి చెంచాతో. చూడండి మంచిగా ఫ్రై కావాలి, పచ్చి పచ్చిగా ఉండద్దు. ఎందుకంటే దాంట్లో ఉన్న దొడ్డు మిర్చి కదా, మంచిగా కలర్ మొత్తం చేంజ్ కావాలి. మంచిగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత తీయాలి. ఇంట్లోనే బయట కాకుండా ఇంట్లోనే వేడి వేడి మిర్చిలు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూడండి 4 అయితే 4, 2 అయితే 2 మంచిగా ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ మనకు తినాలనిపిస్తే సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ వేసుకొని తినచ్చు. ఇట్లా పేస్ట్ అంతా పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, అది గుజ్జు చట్నీ వేసింది, అది మొత్తం నింపుకొని పెట్టుకుంటే ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు వేడి వేడి వేసుకోవచ్చు. ఆయిల్లో రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి శనగపిండి పలసగా కావద్దు, అదొక్కటి మనం చూసుకోవాలి. పలసగా అయితే మిర్చిలు రావు, అది జారుకుంటే కిందకే వెళ్ళిపోతుంది పిండి అంతా. అదొక్కటి చూసుకొని చేసుకోవాలి. చూడండి మంచిగా ఒక సైడ్ ఎట్లయింది రెడ్గా అయిన తర్వాత మరొక సైడ్ వేయాలి. ఇట్లా చూసుకుంటేనే ఇంట్లో చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో గింజలు ఉండే కదా, పిల్లలు అయితే వేడి వేడి హాయిగా తినేస్తారు. అందరు పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, వేడి వేడి బజ్జీ మిర్చిలైనా ఇలా రెడీ చేసి వాళ్ళకు సింపుల్గా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. పిండి నానబెడతాం కదా, దానికే టైం పడుతుంది. వేయడానికి టైం పట్టదు, మనకు తొందరగా అయిపోతుంది. చూడండి నేను ఎట్లా వేస్తున్నా, అట్లా వేయాలి. వేడి వేడి ఇంట్లోనే మిర్చిలు రెడీ. 4 అయితే 4, 2 అయితే 2 మొత్తం రెడీ చేసేసేస్తే వేడి వేడి మిర్చిలు బయట నుంచి కాకుండా ఇంట్లోనే తినచ్చు. మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అంతా చల్లగా ఉంది కదా, వెదర్ అంతా చల్లగా ఉంది కాబట్టి వేడి వేడి మిర్చిలు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే వేసుకోవచ్చు. చూడండి ఇట్లా ఎలా చేస్తున్నాను. వేడి వేడి మిర్చిలు ఇంట్లోనే రెడీ. ఎలా ఉంది నాకు కామెంట్ పెట్టండి, నా ఛానల్ షేర్ చేయండి, మీరు హెల్ప్ చేయండి నాకు. ఎందుకంటే నేను కొత్త పెట్టాను కదా, అది మీ వల్లనే అవుతుంది. చూడండి ఇంట్లో చేయండి, ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.